కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దేశ ప్రతిష్టను దిగజార్చి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందంలో అదానీకి వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా నిధులు వసూలు చేసినటువంటి అదానీ, ఆ నిధులతో ఇతర రాష్ట్రాలకు సంబంధించి లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తిని అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా పూనుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సీకేకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అందులోనే అమెరికా బ్యాంకుల నుండి అంతర్జాతీయ పెట్టుబడుల నుంచి కూడా 1,500 కోట్ల రూపాయలు ఈ రూపంలో వసూలు చేసి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు 2,800 కోట్ల రూపాయలు 5 రాష్ట్రాలకు లంచాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ లంచాలు ఇచ్చిన నేపథ్యంలో అమెరికాలో, న్యూయార్క్ లో కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి తక్షణమే